గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కలిసి దివ్యాంగులకు డైరెక్ట్గా జారీ చేస్తున్నటువంటి యూడిఐడి కార్డులో ఒక బిగ్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలు ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇక్కడ ముఖ్యంగా దివ్యాంగులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 2025 మార్చి 1వ తేదీ నుంచి దివ్యాంగులకు ఇచ్చే సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు జారీ చేస్తున్నటువంటి యూడిఐడి కార్డ్, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంతవరకు ఓకే. అయితే 2025 మార్చి 1 వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళు యూడిఐడి కార్డు కోసము యూడిఐడి కార్డు మాకు రాలేదు అని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి యూడిఐడి కార్డుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవద్దు అని అంతర్నేత్ర ఛానల్ ద్వారా ఒక 10 వీడియోలలో మీకు తెలియజేయడం అనేది జరిగింది. అయినా కానీ కొంతమంది తెలియక సదరం సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు యూడిఐడి కార్డు కోసము తిరిగి దరఖాస్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఈ యూడిఐడి కార్డ్ బిగ్ అప్డేట్లో ఒక పెద్ద ఇబ్బంది అనేది ఎదురవుతుంది. ఆ ఇబ్బంది ఏమిటి అంటే మీకు గతంలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ పర్మనెంట్ సర్టిఫికేట్ కానివ్వండి, టెంపరవరీ సర్టిఫికేట్ కానివ్వండి, అది ప్రభుత్వము మీ యొక్క సర్టిఫికేట్ను సరెండర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీ సదరం సర్టిఫికేట్ను క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. దేనికోసం క్యాన్సిల్ చేస్తున్నారు అంటే మీ దగ్గర యూడిఐడి కార్డు లేదని మీరు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి మీ దరఖాస్తును పరిగణలోకి తీసుకొని మీకు యూడిఐడి కార్డును జారీ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ను సరెండర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఫలితంగా ఆన్లైన్లో నుంచి వాళ్లకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ల సమాచారం అనేది తొలగించబడడం అనేది జరుగుతుంది. అంటే వాళ్లకు ఎంత పర్సెంటేజీ ఉంది, ఏ రకమైనటువంటి కేటగిరీ సదరం సర్టిఫికేట్ వాళ్లకు పర్మనెంటా టెంపరవరీ అనేది ఆన్లైన్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నిక్షిప్తం చేయడం అనేది జరుగుతుంది. మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉంటుంది, కానీ ఆ సమాచారం అనేది ఆన్లైన్లో కూడా ఉండాలి. ఈ ఆన్లైన్లో నుంచి మీరు యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ సదరం సమాచారం అనేది తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆన్లైన్లో నుంచి మీ యొక్క సదరం సర్టిఫికేట్ సమాచారం తొలగించడం వల్ల మీ యొక్క పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం అనేది జరుగుతుంది. దేనికోసం తొలగిస్తారు అంటే మీకు ఆడ సదరం సర్టిఫికేట్ ఉంది, దాంట్లో ఉన్న సమాచారం మొత్తము కూడా ఆన్లైన్లో ఉండాలి. వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసి ఇది ఒరిజినల్ అని అనుకున్న వారి యొక్క పెన్షన్లనే కంటిన్యూ చేస్తారు. ఆన్లైన్లో ఈ సదరం సమాచారం లేనటువంటి వారి యొక్క పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. కొత్తగా పెన్షన్లు జారీ చేసేటువంటి వారికి కూడా సదరం సర్టిఫికేట్ను మీరు అప్లికేషన్ టైంలో అటాచ్ చేయడం అనేది జరుగుతుంది, జతపరచడం అనేది జరుగుతుంది. అదే సమాచారం ఆన్లైన్లో ఉందా లేదా అని చెక్ చేసే మీకు కొత్త పెన్షన్ శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి వారు సదరం సర్టిఫికేట్ ఉండి యూడిఐడి కార్డు రాలేదని కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టయితే వారి యొక్క సదరం డేటాను ఆన్లైన్లో నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. ఎప్పుడో 2010లో కానివ్వండి, 11లో కానివ్వండి, 12లో కానివ్వండి, 15లో కానివ్వండి, 18లో కానివ్వండి, 20లో కానివ్వండి, ఈ విధంగా 2025 మార్చి 1 వరకు సదరం సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వారు కూడా మాకు సదరం రాలేదని యూడిఐడి కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి సదరం ఆన్లైన్ సమాచారాన్ని తొలగించడం అనేది జరుగుతుంది, సరెండర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సదరం సర్టిఫికేట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. పెన్షన్ వచ్చేటువంటి వారికి పెన్షన్ రాకుండా రద్దు కావడం అనేది జరుగుతుంది. పెన్షన్ రానటువంటి వారికి కొత్త పెన్షన్లు శాంక్షన్ అయ్యే అవకాశం అనేది లేదు. కాబట్టి 2025 మార్చి 1వ తేదీ వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళు కొత్తగా యూడిఐడి కార్డు కోసము ఎట్టి పరిస్థితుల్లో కూడా దరఖాస్తు చేసుకోవద్దు. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని అక్కడ పీడబ్ల్యూడి లాగిన్లో మీ యొక్క
యూడిఐడి కార్డు, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోయినా కానీ మీ యొక్క సమాచారము యూడిఐడి సమాచారం కానివ్వండి, ఈ డిజబిలిటీ సమాచారం కానివ్వండి ఆన్లైన్లో యూడిఐడి పోర్టల్లో లేనట్లయితే మీ జిల్లా మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి సిఎంఓ గారు ఉంటారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారు. వారిని సంప్రదించి మీ యొక్క సమస్యను వివరించండి. ఒకవేళ మీకు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళడం రాకున్నా కానీ, ఈ యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోయినా కానీ అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ 8121512354 నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. అంతర్నేత్ర మీ మెసేజ్ని పరిశీలించి మీ యొక్క యూడిఐడి స్టేటస్లోకి వెళ్ళి మీ యూడిఐడి కార్డును, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసి తిరిగి మీ వాట్సాప్ నెంబర్కు PDF రూపంలో మీ యూడిఐడి కార్డును, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను పంపించడం అనేది జరుగుతుంది. దీనికి మీరు మినిమం సర్వీస్ ఛార్జెస్ చెల్లించవలసి ఉంటుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.